ఉద్దేశం కర్మకు ఆధారం. టాపిక్: కొందరు ఇతరుల కంటే ఎక్కువ బాధలు పడటానికి కారణం ఏమిటి? ఈ విశ్వంలో అందరూ సమానులుగా ఎందుకు సృష్టించబడలేదు? కొందరు సరైన శరీర సామర్థ్యంతోనూ మరికొందరు అంగవైకల్యాలతోనూ ఎందుకు పుడతారు? కొందరు సంపన్నులుగా కొందరు నిరుపేదలుగా ఎందుకుంటారు? భగవంతుడనేవాడు ఉంటే ఆయన అందరినీ సమానంగా ఎందుకు సృష్టించలేదు? అందరూ మంచి కర్మే మోసుకొని రావచ్చు కదా. అందరి దగ్గర ఒకే విధమైన సాఫ్ట్వేర్ ఉండకపోవటానికి కారణం ఏమిటి? ఈ భయంకరమైన అసమానతలన్నిటికీ అర్థమేమిటి? ఈ ప్రశ్నలు అనాదిగా మనుషుల మస్తిష్కాలను తొలుస్తున్న ప్రశ్నలే. ఒక్క క్షణం ఆగి పూర్తి స్పష్టతతో దీన్ని పరిశీలించి చూడండి. అలా పరిశీలన చేస్తే మానవుడి దుఃఖాలకు బాధలకు కారణము అంగవైకల్యము పేదరికము కాదు, మనిషి తన దుఃఖానికి తనే కారణం. అసలు ముందు నొప్పికి బాధకి తేడా చూద్దాం. నొప్పి అనేది శారీరకం. శరీరానికి ఎప్పుడైనా ఏదైనా గాయం అయితే నొప్పి కలుగుతుంది. ఎక్కడో ఏదో గాడి తప్పుతున్నది, సరిచేయాలి అని మీ శరీరం నొప్పి ద్వారా మీకు హెచ్చరిక ఇస్తున్నది. ఆ రకంగా నొప్పి వల్ల ఉపయోగమే. అది అపాయానికి ఒక ముందస్తు సూచన. కానీ బాధ అనేది మానసికం. అది మీరు తయారు చేసుకున్నది. 100% అది స్వయంకృతం. నొప్పి అనుభవించటంలో మీ ఇష్టాల ప్రమేయం లేదు. కానీ బాధ, వేదన విషయంలో మీకు నిర్ణయించే శక్తి ఉంది. నేను బాధ అనుభవించను అని నిర్ణయించుకోగల శక్తి మీకుంది. దీన్ని మరింత నిశితంగా పరిశీలిద్దాం. 1000 సంవత్సరాల క్రితం ప్రపంచవ్యాప్తంగా ప్రజలందరూ నిరాడంబరమైన చిన్న చిన్న ఇళ్లల్లో సంతోషంగానే జీవించేవాళ్ళు. అప్పుడు ఒక సమస్య కాదు. ఇప్పుడైతే ఒకడు పెద్ద రాజభవనంలో నివసిస్తాడు, మరొకడు ఒకే చిన్న గదిలో నివసిస్తాడు. ఇది రెండో వాడి దుఃఖానికి కారణమవుతున్నది. ఒకడికి 3 కార్లు ఉంటాయి, మరొకడికి ఒకటే కారు. ఆ రెండో వాడి దుఃఖానికి అది కారణమవుతుంది. ఒకడు విహారానికి విదేశాలకు వెళ్తాడు, మరొకడు వెళ్ళలేడు. ఆ రెండో వాడి దుఃఖానికి అది మూలమవుతున్నది. కనుక దుఃఖానికి కారణం బాహ్య పరిస్థితులు కాదు, వాటికి మీరు ప్రతిస్పందించే వైఖరి. మీ కర్మ మీకు జరుగుతున్న దాని వల్ల ఏర్పడటం లేదు. ఆ జరుగుతున్న దానికి మీరు చూపే ప్రతిస్పందన వల్ల కలుగుతున్నది. మనుషులకు ఎలాంటి విషయం గురించైనా దుఃఖించగల శక్తి ఉంది. ఒకడికి కాలేజీలో ప్రవేశం దొరకదు, కనుక అతనికి దుఃఖం. మరొకడు కాలేజీలో చేరాడు, బయటికి రాలేడు, కనుక అతనికి దుఃఖం. ఒకడికి ఉద్యోగం సంపాదించుకోలేకపోతున్నానని దుఃఖం. మరొకరికి ఎవరో ఉద్యోగం ఇచ్చారు, దానితో అతనికి మరింత దుఃఖం. ఒకరికి ఎవరికో పెళ్లి కాలేదు, కనుక దుఃఖం. మరొకడు పెళ్లి చేసుకున్నాడు, కనుక మహా దుఃఖం. ఒకడికి పిల్లలు లేరనేది దుఃఖం. ఒకడు పిల్లలు గలవాడు, కనుక నిరంతరం యాతనే. మీ దుఃఖానికి కారణము మీ స్థితిగతులు కాదు, మిమ్మల్ని మీరు ఎలా రూపుదిద్దుకున్నారు, మలుచుకున్నారు అన్నదే మీ దుఃఖానికి కారణం. మీరు జాగ్రత్తగా గమనించుకోవలసింది దాన్ని. మరి విధి, అదృష్టం లాంటి వాటి మాట ఏమిటి? మానవ సంకల్పం, విధి విలాసం గురించి నిరంతరంగా వాదోపవాదాలు జరుగుతాయెందుకు? ఈ ప్రశ్నలు ఇప్పటికీ ఎంతో మందిని వేధిస్తాయి. నన్ను ఎప్పుడైనా ఎవరైనా ఈ ప్రశ్న అడిగితే నా మొట్టమొదటి ప్రతిస్పందన ఈ వాదోపవాదాలు ఎంతకాలానికైనా తేలిమేవి కాదు అని. మీరు మీ జీవితమంతా ఈ చర్చలో గడిపేయాలనుకుంటున్నారా? గుడ్డు ముందా కోడి ముందా అన్న చర్చలాగా ఇది సృష్టి అంతం దాకా సాగే వివాదమే.
ఒకసారి ఇలా జరిగింది. శంకరన్ పిల్లై దాదాపు 25 సంవత్సరాల వ్యవధి తర్వాత తన కాలేజీ మిత్రులను కొందరిని కలిశాడు. ఆ సందర్భాన్ని పురస్కరించుకొని అందరూ ఒక రెస్టారెంట్లో సమావేశమయ్యారు. ఏవేవో ఆహారాలు, పానీయాలు ఆర్డర్ చేశారు. వచ్చాయి. మాటల మధ్యలో ఈ తప్పనిసరి అంశం చర్చకు రానే వచ్చింది. గుడ్డు ముందు పుట్టిందంటారా, కోడి ముందు పుట్టిందా? పెద్ద వాగ్వివాదం మొదలైంది. కానీ అందరూ వాదోపవాదాల్లో మునిగి తేలుతుండగా శంకరన్ పిల్లై మాత్రం మద్యపానంలోనూ వచ్చిన వంటకాలన్నీ ఖాళీ చేయటంలోనూ మునిగిపోయాడు. మిత్రులు ఆయన్ను కూడా కదిలించారు. ఏమిటో, ఇంత ముఖ్యమైన చర్చలో నువ్వేమాత్రం ఆసక్తి చూపటం లేదు? నీకు మాత్రం తేల్చుకోవాలని లేదా? గుడ్డు ముందు వస్తుందా, కోడి ముందు వస్తుందా? శంకరన్ పిల్లై తల పైకెత్తాడు. దాందేముంది, మీరు ఏది మొదట ఆర్డర్ ఇస్తే అదే ముందు వస్తుంది అన్నాడు. మీరు నిజంగా మీ జీవితం అంతా పురుష సంకల్పము, విధి నిర్ణయమా అని చర్చిస్తూ కూర్చోదలుచుకున్నారా? ప్రాచ్య దేశాల్లో మీ జీవితం అంటే మీ కర్మ అంటూ ఉండటం సర్వసాధారణం. అంటే మీరు ఎంత సచేతనంగా, ఇచ్ఛాపూర్వకంగా ప్రవర్తిస్తారో దానికి తగినంత కర్మ మీ చేతుల్లోకి తీసుకోగలుగుతారు అని. మీకు మీ శరీరం మీద పూర్తి నియంత్రణ ఉంటే మీ జీవితంలో, అదృష్టంలో 15 నుంచి 20% మీ చేతుల్లో ఉంటుంది. మీ మానసిక ప్రవృత్తుల మీద కూడా మీకు నియంత్రణ ఉంటే మీ జీవితంలో, అదృష్టంలో 50 నుంచి 60% మీ చేతుల్లోనే ఉంటుంది. మీ జీవశక్తులే పూర్తిగా మీ స్వాధీనంలో ఉంటే మీ జీవితంలో మీ అదృష్టం 100% మీ చేతుల్లోనే ఉంటుంది. నేను మామిడి విత్తనం నాటాననుకోండి, అది పెద్ద మామిడి చెట్టుగా ఎదిగిన తర్వాత దాని నుంచి కొబ్బరికాయలు రాళ్ళు పడతాయని నేను ఆశించగలనా? చెర్రీ పళ్ళు, యాపిల్ పళ్ళు పుట్టుకొస్తాయని ఆశించగలనా? ఇది బొత్తిగా అర్థం లేని ఆశ అవుతుంది. మీరు మామిడి విత్తనం నాటితే దాని నుంచి మీరు మామిడి పళ్ళు ఆశించవచ్చు. అంత మాత్రం విత్తనం మీద ఆధారపడి ఉంటుంది. అయితే కొన్ని ఇతర ఫలితాల మీద మీకు నియంత్రణ ఉండదు. ఆ చెట్టు ఎన్ని పళ్ళు కాస్తుంది, ఆ పళ్ళ నాణ్యత ఎలా ఉంటుంది, చెట్టు ఎన్నాళ్ళు అలా పళ్ళు కాస్తుంది, ఈ అంశాలేవి మీ వశంలో ఉండవు. ఇక్కడ ఒక చిన్న హెచ్చరిక చేయటం అవసరం. జీవరహస్యాల్లోకి లోతుగా వెళ్ళగలిగితే మీరు విత్తనం స్వభావాన్ని కూడా మార్చగలుగుతారు. కానీ అది సాధించేందుకు కావలసిన ఉన్నత స్థాయి యోగ సిద్ధుల వివరణ ఈ పుస్తకం పరిధిలో లేని విషయం కనుక మనం ఇప్పుడు ఆ సంగతి వదిలేద్దాం. మామూలుగా మనుషులు అదృష్టం అని వర్ణించేది సరైన సమయంలో సరైన చోట ఉండేందుకు మీకున్న సామర్థ్యాన్ని. మీ సామర్థ్యాల్లో చాలా భాగం మీకు ఇంకా మీ ఎరుకలో ఉన్నవి కావు కనుక మీరు మీ వైపు ఆకర్షించుకోగల పరిస్థితుల మీద మీకు పూర్తి నియంత్రణ లేదు. కానీ ఒక్క విషయం మాత్రం మీ వశంలో ఉన్నది. మీ చుట్టూ జరుగుతున్న వాటికి మీరు ఎలా స్పందిస్తారు అన్న విషయం. మీరు ఈరోజు ఒక లాటరీ గెలుచుకోవచ్చు, కానీ గెలుచుకున్న తర్వాత మీరెంత ఆనందంగా జీవిస్తారనేది మీరు నిర్ణయించుకునేదే. లాటరీలో ₹1,00,00,000 గెలుచుకుంటే నిరుపేదవాడైతే పరమానంద భరితుడవుతాడు. అదే ఒక ధనికుడు తన బ్యాంక్ అకౌంట్లో అంతకంటే ఎంతో ఎక్కువ సొమ్ము ఉన్నా అతడు సంతోషం లేకుండానే ఉండవచ్చు. కనుక అదృష్టం ఒక్కటే మీ ఆనందానికి కారణం కాదు. సాధారణంగా కర్మ అనే పదాన్ని చాలా పరిమితమైన ప్రాథమికమైన అర్థంలో వాడుతుంటారు. మీరేదో చెడు చేశారు కనుక మీకు చెడు జరుగుతుంది అన్నట్టు. ఇది జీవితం పట్ల చాలా స్థూలమైన పరిమితమైన దృక్పథం. కర్మకు నైతికపరమైన మంచి చెడులనే వర్గీకరణతో సంబంధమే లేదు.
చర్యకు ప్రతిచర్య, కారణానికి కార్యము అనే వాటితోనే కర్మకు సంబంధం. మీ దగ్గర ఎవరో ఒక ఆయన వస్తాడు. తన గుండెకాయలో రక్తనాళాలు చాలా వరకు మూసుకుపోయాయని మొత్తుకుంటాడు. అంటే ఆయన జీవితంలో చేయకూడని భయంకరమైన అవినీతి పనులు చేశాడు కనుక అలా జరిగిందనా? కాదు. బహుశా ఆయన తన ఆహార విహారాల్లో బాధ్యతారహితంగా ఉండి ఉంటాడు. మితి లేకుండా తినటం, తాగటం చేసి ఉంటాడు. ఆరోగ్యం చెడగొట్టుకొని ఉంటాడు. ఇవి కూడా వాటి పాటికి అవి చెడ్డ కర్మలే. శరీరాన్ని కాపాడుకోవటానికి అవసరమైన కనీసపు అవగాహన లేకుండా బతికేశాడు కాబట్టి అజ్ఞానం కూడా కర్మే. చర్య జరపటం ఎలా కర్మ అవుతుందో అలాగే ఆ చర్య లేకుండా ఉండిపోవటం కూడా కర్మే. ఈ మధ్య ఒక ఆయన నన్ను కలిశాడు. తన ఆప్తమిత్రుడు ఎవరికో ఏదో ప్రమాదం వల్ల ఒక చేయి పనిచేయటం మానేసిందని చెప్పాడు. ఆ ప్రమాదం దురదృష్టకరమే. కానీ ముఖ్యమైన అసలు ప్రశ్న నీకు ఎన్ని చేతులు ఉన్నాయని కాదు. అసలు ప్రశ్న వాటి వల్ల నువ్వు దుఃఖపడుతున్నావా అని. విగ్రహాల్లోనూ క్యాలెండర్ బొమ్మల్లోనూ హిందూ దేవీ దేవతలకు 4 కానీ అంతకంటే ఎక్కువ కానీ చేతులున్నట్టు చూపిస్తారు. మీరు గనక అలా 4 చేతులు ప్రసాదిస్తే దానివల్ల దానివల్ల కూడా మీరు దుఃఖాన్ని పొందవచ్చు. మీరు నేను కూడా దేవుణ్ణే పోయాను అనుకో, అదొక వికృతమైన వైకల్యం అనుకుంటారు. తప్పకుండా వాటి వల్ల మీకు దుఃఖమే కలుగుతుంది. నాకు తెలిసిన ఒక వ్యక్తికి ఒక అదనపు వేలు ఉండేది. అతను ఎప్పుడూ తన చేతిని జేబులో దాచుకునేవాడు. ఎందుకు? ఆ అదనపు వేలు వల్ల అతనికి నొప్పి గాని ఇతర సమస్యలు గాని ఏమీ లేవు. శుభ్రంగా భద్రంగా ఉండేది. సమస్య ఎక్కడంటే మిగిలిన వాళ్ళందరికీ 10 వేలే ఉన్నవి కనుక అతనికి తనకేదో వైకల్యం ఉన్నట్టు అనిపించేది. కాబట్టి మనిషి దుఃఖం 9వ వేల్లో 11 వేల్లో ఉండటం కాదు. ఇతరులతో పోల్చుకొని మనిషి తన దుఃఖం తనే సృష్టించుకుంటున్నాడు. ఇదొక మానసికమైన స్థితి. కోయంబత్తూరులోని ఈషా యోగా కేంద్రానికి సుమారు 7 మైళ్ళ దూరంలో ఒక పోలీస్ స్టేషన్ ఉంది. దాదాపు 25 క్రితం అందులో 8 మందో 9 మందో పోలీసులు ఉండేవారు. ఇప్పుడు దాదాపు 14 మంది ఉన్నారు. ఆ స్టేషన్ పరిధిలో 2.5 లక్షల జనాభా ఉంది. అక్కడ పోలీసులకు గస్తీ వాహనం ఏదీ లేదు. వాళ్ళకు తుపాకులు లేవు. ఎప్పుడూ 3-4 పోలీసులు సెలవులో ఉంటారు. మరొక 3 నైట్ డ్యూటీ చేస్తారు. అంటే స్టేషన్లో 7-8 మంది పోలీసులను మించి ఉండరు. రాత్రి వేళలో మీరు స్టేషన్కు ఫోన్ చేస్తే ఒక పోలీసు సైకిల్ వేసుకుని వస్తాడు. లేదంటే మిమ్మల్ని వచ్చి స్టేషన్లో రిపోర్ట్ ఇచ్చి వెళ్ళమంటారు. చట్టాన్ని అమలు చేసేందుకు ఆ స్టేషన్లో పెద్ద యంత్రాంగం లేదు. కానీ ఆ ప్రాంతంలో జరిగే నేరాలు కూడా తక్కువే. ఆ ప్రాంతంలో ఉన్న గ్రామీణులలో ఎక్కువ మంది ఆర్థికంగా నిరుపేదలే. కానీ చాలా వరకు వాళ్ళు ప్రశాంతంగా సంతోషంగా జీవిస్తారనే చెప్పాలి. బహుశా వాళ్ళు అందమైన కార్లలో ఒక్కొక్కప్పుడు మెర్సిడీస్, బెంట్లీ లాంటి ఖరీదైన కార్లలో ఇషా యోగా కేంద్రానికి వచ్చే వాళ్ళని చూస్తూ ఉంటారు. కానీ వాళ్ళకేమి నిరాశ నిస్పృహలు ఉండవు. ఆ వచ్చే వాళ్ళ పట్ల ఈర్ష్య అసూయలు లేవు. ఎప్పుడైనా ఒక నేరం జరుగుతుంది. కుటుంబంలో తగాదాలకు, కులాల మధ్య జగడాలకు సంబంధించింది. డబ్బు కోసం హత్యలు, అత్యాచారాలు జరగటం చాలా తక్కువ. ఈ గ్రామీణులు కావాలని ఏ ఆధ్యాత్మిక ప్రక్రియలు చేయరు. కానీ ఒక ధర్మాచరణ వాళ్ళ అంతరాంతరాల్లోకి పాకుపోయి ఉంటుంది. వాళ్లకు జరుగుతున్నదంతా వాళ్ళ కర్మ. వాళ్ళ జీవితాలు వాళ్ళు చేజేతులా రూపొందించుకున్నవే. కాబట్టి మరొక వస్తువు తీసుకోవాలని వాళ్లకు అనిపించదు. ఇతరుల ఆస్తులు చేజిక్కించుకోవాలని వాళ్ళకు తోచదు. ఇదంతా చెప్పి
పేదరికాన్ని ఆకర్షణీయంగా చిత్రించాలని నా ఉద్దేశం కాదు. ఇలాంటి ఆలోచన ధోరణులు విధివాదానికి, నిష్క్రియ పర్వతానికి దారితీస్తాయనే వాదన కూడా ఉంది. కర్మ గురించిన మన అవగాహనలో ఒక చురుకుదనాన్ని, క్రియాత్మకతను చొప్పించవలసిన అవసరం తప్పనిసరిగా ఉంది. తమ పేదరికం తమ స్వయంకృతమే అయినప్పుడు దాన్ని నిర్మూలించుకునే శక్తి కూడా తమకే ఉన్నదని ప్రజలకు అనిపించాలి. కర్మ అంటే కేవలం విధి చేతిలో కీలుబొమ్మలుగా ఉండటమే కాదు, ఆ విధిని స్వయంగా మార్చుకోగలగటం కూడా. అయితే అన్ని రకాల పరిస్థితుల్లోనూ ఆనందం సృష్టించుకోగల ఈ పేదల సామర్థ్యం మాత్రం చాలా అద్భుతమైన విషయం. ఈ గ్రామీణులు పేదలే కాని దుఃఖభారంతో ఉండేవాళ్ళు కాదు. దుఃఖం, బాధ అనేవి ఎప్పుడూ కోరి తెచ్చుకునేవి. శారీరకమైన నొప్పి వేరు, దాన్ని ఒక పద్ధతి ప్రకారం నియంత్రించాలి. కానీ దుఃఖం అనేది కేవలం మనసుకు సంబంధించింది. మీరు మానసికమైన దుఃఖం అనుభవిస్తున్నారంటే మీ దుఃఖానికి మీరే కారణం అన్నమాట. మీ ఆవేదనంతా మీరు స్వయంగా ఉత్పత్తి చేసుకున్నదే. మీలో ఉన్న కర్మ సంబంధమైన పదార్థంలో దుఃఖాన్ని సృష్టించేందుకు కావలసిన సామాగ్రి అంతా ఉండవచ్చు. బహుశా ఆ దినుసులన్నింటినీ గతంలో ఎప్పుడో మీకు తెలియకుండా అందులో మీరే నిక్షిప్తం చేసి ఉండవచ్చు. అయితే దాని గురించి ఇవాళ మీరు చేయగలిగింది ఏముంది? దీనికి ఒక్కటే స్పష్టమైన సమాధానం. ఇప్పటికైనా అలా మీ దుఃఖాన్ని మీరే ఉత్పత్తి చేయడం ఆపేయండి. నిన్న ఏవేవో భయంకరమైన సంఘటనలు మీకు ఎదురే ఉండవచ్చు. మీరు అతి విలువైనవి భావించే ఆస్తులన్నిటినీ మీరు నష్టపోయి ఉండవచ్చు. కానీ ఈరోజు ఉదయం నిద్ర మేల్కొన్నప్పుడు మీ దుఃఖాన్ని మీరు ఉత్పత్తి చేయటం ఆపేసేసి స్వేచ్ఛ ఇంకా మీకు ఉంది. నిజమే, దుఃఖాన్ని సృష్టించేందుకు కావలసిన సామాగ్రి అంతా సిద్ధంగానే ఉండి ఉండవచ్చు. ఆ సామాగ్రి బహుశా మీకోసం ఎదురు చూస్తూ ఉండవచ్చు, మిమ్మల్ని ఆకర్షించే ప్రయత్నం కూడా చేస్తూ ఉండవచ్చు. కానీ ఆ సామాగ్రి దానంతట అదే దుఃఖంగా మారలేదు. దుఃఖాన్ని ఏ రోజుకా రోజు తాజాగా వండుకోవాలి. మరో విధంగా చెప్పాలంటే మీ సహాయ సహకారాలు లేకుండా మీ కర్మ దుఃఖంగా మారిపోలేదు. ఈ విషయం మీరు బాగా తెలుసుకున్నారంటే ఇక మీ దుఃఖం అంతమైపోయినట్టే. కాబట్టి మీ దుఃఖానికి కారణం మీ పూర్వకర్మలు కానే కాదు. ఆ గతం తాలూకు ముద్రలను, సంస్కారాలను ఇప్పుడు మీరు ఎలా వినియోగిస్తున్నారో అది మీ దుఃఖానికి అసలు కారణం. ఓ బస్తాడు దుర్గంధభరితమైన చెత్తను మీరు మోస్తూ ఉండి ఉండవచ్చు. మీరు ఆ మాలిన్యాన్ని అంతా మీ శరీరానికి పూసేసుకొని భయంకరమైన దుస్థితిలో కూరుకుపోను ఉండవచ్చు. లేదంటే ఆ చెత్తనంతా మంచి ఎరువుగా వాడుకొని చక్కటి పూల తోటను సృష్టించుకోవచ్చు. కర్మ అనేది బీజం. దీంతో మీరు ఏం చేస్తారు అన్నది పూర్తిగా మీ నిర్ణయం. నాకెవరో ఒక విత్తనాల పొట్లం ఇస్తే నేను దాన్ని నా తోటలో అంతా వెదజల్లాననుకోండి, బహుశా ఆ విత్తనాలన్నీ మొలకెత్తవచ్చు. ఆ విత్తనాల్లో ఉన్న కొన్ని మామిడి విత్తనాల ఫలితంగా తీయటి మామిడి పళ్ళు కాయవచ్చు. కొన్ని విత్తనాలు నిరర్థకమైనవి కావచ్చు. పనికిరాని కలుపు మొక్కల విత్తనాలు మొలకెత్తుకు రావచ్చు. అప్పుడు ఆ కలుపు మొక్కలన్నిటినీ పీక పారేసే స్వేచ్ఛ నాకు ఉంటుంది. అక్కర్లేని మొలకలను పీకి పడేసి అవసరమైన వాటినే నేను ఎదగనివ్వచ్చు కదా. మనం ఆహార ధాన్యాలను ఇలాగే కదా పండిస్తాం. వ్యవసాయంలో ఎక్కువ పని కలుపు మొక్కలను పీకేస్తూ ఉండటమే. మీ ఇంటి తోటలో చూసిన పూల మొక్కల కంటే కలుపు మొక్కలే ఎక్కువగా మొలకెత్తుతూ ఉంటాయి. మీరు ఎప్పటికప్పుడు కలుపు మొక్కలు పీకేసుకుంటూ ఉంటే మీకు ఒక తోట ఏర్పడుతుంది. అలా కాకుండా ఉత్సాహం చచ్చిపోయి నీరసంగా కూర్చుంటే మీకు మిగిలేది కలుపు మొక్కల వనమే.
ఈ మధ్య కొందరు ఆ కలుపు మొక్కల్ని ఆస్వాదిస్తూ కాలక్షేపం చేస్తున్నారు. అది వేరే మాట. మీ జీవితంలో జరిగేది ఇలాంటిదే. బీజాలు నాటే కర్మ మీకు ఉందనే ఉంటుంది. దాంతో పాటు కలుపు తీసే కర్మ కూడా ఉంటుంది. ఇక్కడ మీ ఉద్దేశం రంగంలోకి వచ్చేది. ఇక్కడే మీ ఉద్దేశము, సంకల్పము అది ప్రధానం అవుతాయి. కలుపు తీసే కర్మ చేయరాదని మీరు నిర్ణయించుకుంటే మీ జీవితం అంతా ఒక విస్తృతమైన కారడవిగా అయిపోతుంది. పెద్ద కష్టమేమీ లేకుండా ఆ కలుపు తీత పని చేయాలని మీరు నిర్ణయించుకుంటే మీ జీవితం మీరే నమ్మలేనంత ఫలసాయాన్ని ఇస్తుంది. సమాప్తం.